హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చాలామంది ఎంతో ఇష్టంగా తినే ప్రాన్స్ కర్రీ అండి. అయితే ఈ ప్రాన్స్ కర్రీ అనేది ఎంతో హెల్దీ వేలో చేసాం. దీని టేస్ట్ కూడా చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ కర్రీలో ఎక్కడ కూడా మనం ఆనియన్ అనేది యూస్ చేయలేదు, మొత్తం కూడా చాలా హెల్దీ వేలో చేసాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఈ క్యాబేజ్ ప్రాన్స్ కర్రీకి ముందుగా ఒక 7 to 8 స్పూన్స్ నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ అనేది యూస్ చేశానండి. మస్టర్డ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది. కొంచెం కలర్ అనేది ఎల్లోయిష్గా ఉంటుంది, బట్ హెల్త్కి చాలా మంచిది. ఉంటే కనుక ఇది యూస్ చేసుకోండి. ఒక 7 to 8 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇందులో క్యాబేజ్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కర్రీలో అయినా సరే ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా క్యాబేజ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలామంది ఏంటంటే క్యాబేజ్ని ఇష్టపడరు, బట్ ఎప్పుడైతే మీరు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుతారో మీకు దాని రుచి అనేది అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ప్లస్ క్యాబేజ్ అనేది హార్ట్కి చాలా మంచిదండి. ఎప్పుడైతే మనకి ఈ క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్ వస్తుందో, వచ్చిన తర్వాత ఇందులో ఒక 3 to 4 మిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. దీనితో పాటుగా ఒక 2 టమాటోస్ నేను వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ప్రాన్స్ అనేవి ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ 250 గ్రామ్స్ ప్రాన్స్కి ఈ కొలతలు అయితే కరెక్ట్గా ఉంటాయండి. నేను టొమాటోస్ అనేవి చిన్న చిన్నవి తీసుకున్నాను, పెద్దదైతే కనుక ఒకటైతే సరిపోతుంది. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. వీటితో పాటుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాలండి లో ఫ్లేమ్లో బాగా వేపుకోండి. ఫ్లేమ్ అనేది అసలు ఎక్కడ కూడా పెంచొద్దు. ఎప్పుడైతే మనం కర్రీస్ అనేవి లో ఫ్లేమ్లో చేస్తామో దాని రుచి చాలా బాగా వస్తుంది, టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ టొమాటో కానీ మిర్చి కానీ మంచిగా ఫ్రై అవుతాయో, కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి గోల్డెన్ కలర్ వస్తాయో మన వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ప్రాన్స్ ఒక 250 గ్రామ్స్ ప్రాన్స్ అయితే నేనైతే వేసుకున్నాను అనమాట. అంటే రొయ్యలు అనమాట, పచ్చి రొయ్యలు నేనైతే వేసేసాను. వేసేసి ఈ ప్రాన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ని ఫ్రై చేసే ప్రాసెస్ కూడా మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే మనమైతే చేస్తామండి. ఫ్లేమ్ అనేది ఎక్కడ కూడా పెంచమన్నమాట. ఓకేనా? ఇంకొకటి, ఇందులో మసాలాస్ అనేవి మనం ఇప్పుడే యాడ్ చేయం. మనకి ఎప్పుడైతే ప్రాన్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయో అప్పుడే మనమైతే యాడ్ చేస్తామన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే, మీకు ఈ కర్రీ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. ఓకేనా? ఒక 6 నుంచి 7 నిమిషాలు నేను బాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకున్న తర్వాత మనకి ప్రాన్స్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో, ఎప్పుడైతే ఉడుకుతాయో ఒక 40 to 50% ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. ఈ రెండింటితో పాటుగా ఇందులో ఇంకొకే ఒక మసాలా ఉంది, అదేంటనేది నేను మీకు చెప్తాను. అయితే ఈ రెండు వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా తిప్పుకోండి. తిప్పుకుంటే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఎప్పుడైతే ప్రతి ముక్కకి మసాలా బాగా పడుతుందో ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనకి కర్రీ మొత్తం కూడా దగ్గరికి వచ్చేయాలన్నమాట. అయితే ఇందులో ఇంకొక మసాలా ఉంది, అదేంటనేది చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ ఒక్కసారి నేను టేస్ట్ అయితే చూసుకుంటున్నాను. ఉప్పు కారం ఈ రెండు కూడా కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది ఒక్కసారి చూసుకుని ఇందులో ఇంకా ఫైనల్గా 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా? మీ దగ్గర ధనియా జీరా పౌడర్ కనుక లేకపోతే నార్మల్గా మనకి ధనియాలు జీరా ఈ రెండు ఉంటాయి కదా, ఒక 1 స్పూన్ తీసుకుని మిక్సీ పట్టేయండి. పట్టేస్తే మీకు పౌడర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే లో ఫ్లేమ్లో మాత్రమే, ఫ్లేమ్ అనేది ఎక్కడ పెంచొద్దు. ఫ్లేమ్ పెంచితే కనుక మనకి టేస్ట్ అనేది పోతుంది. లో ఫ్లేమ్లో ఎప్పుడైతే మనం నీట్గా కొంచెం లేట్ అవుద్ది, ఒక 20 నిమిషాలు అట్ట పడుతుంది, బట్ లో ఫ్లేమ్లో చేసే కర్రీ టేస్ట్ అనేది వేరండి. హై ఫ్లేమ్లో ఎప్పుడైతే చేస్తామో మనకి ఉడుకుతుంది కానీ టేస్ట్ రాదు, పైగా అడుగంటుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత మనకు వాటర్ మొత్తం కూడా దగ్గరికి వచ్చేసినాయి. చూసారా? స్టార్టింగ్లో మనం వేసిన వాటర్ మొత్తం కూడా దగ్గరికి వచ్చేసినాయి. ఎప్పుడైతే ఈ విధంగా మన కర్రీ అనేది దగ్గరికి వస్తుందో, చిక్కబడుతుందో, ఇక లైట్గా మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటామే. ఈ కర్రీ అనేది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.